సో వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. లాస్ట్ మంత్ జూలై స్టార్టింగ్‌లోనే మనము నిఫ్టీ ఎటు వెళ్తుంది? సో నిఫ్టీ ఎంతవరకు పాజిటివ్ కావడానికి ఛాన్సెస్ ఉంది? నెగెటివ్ ఎంతవరకు కావడానికి ఛాన్సెస్ ఉందని డిస్కషన్ చేసుకున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ జూలైలో పాజిటివ్ ఉండొచ్చు అనేసి జూన్ మంత్ నుంచి కూడా మనం చెప్తున్నాం. సో దానికి తగ్గట్టుగానే జూలైలో కాస్త పర్ఫార్మెన్స్ వచ్చింది. అండ్ జూన్‌లో ఏదైతే జూన్ 15థ్ ఏదైతే మనకి గ్యాప్ అప్‌తో మార్కెట్ ఓపెన్ అయిందో, సో ఆ సపోర్ట్ లెవెల్‌కి మళ్ళీ వచ్చేసింది. సో 23,800 అనేది ఇప్పటికి మనకి జూన్ 15థ్ నుంచి అండ్ జూలై 23 ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్‌లో 5 టైమ్స్ ఈ సపోర్ట్ బ్రేక్ చేయడానికి వచ్చింది. సో దిస్ ఈస్ అ క్రూషియల్ పాయింట్. ఇది గనక ఒకవేళ బ్రేక్ డౌన్ ఇస్తే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్‌లో మనం చూడడానికి ఉంది. సో ఈ 1 మంత్‌లో ఎన్నో న్యూసెస్ వచ్చినా కానీ మార్కెట్ తట్టుకొని ఆ సపోర్ట్ పైనే ఉంది. ఈవెన్ లాస్ట్ జులై 8థ్ రోజు 500 పాయింట్స్ నిఫ్టీ వన్ సైడ్ కొట్టినా కానీ అప్పుడు కూడా ఇక్కడనే సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. సో అదే విధంగా ఇప్పుడు కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఉందనేసి ఎక్స్‌పెక్ట్ చేసుకుంటాం. ఎందుకనంటే మార్కెట్ ఎప్పుడు కూడా సపోర్ట్‌ని హానర్ చేస్తుంది. అండ్ ఒకవేళ మనం పాజిటివ్ గనక ఎక్స్‌పెక్ట్ చేయాలి, మార్కెట్ గనక పైకెళ్తుంది అని అనుకుంటే మాత్రము ఈ పాయింట్ ఆఫ్ పైన బ్రేక్‌ఔట్ కావాలి. ఎందుకంటే ఇది చిన్న ఛానెల్ డౌన్ ట్రెండ్ ఛానెల్‌లో ప్రెజెంట్‌గా రన్ అవుతుంది. 5 మినిట్ చార్ట్‌లోనే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో ఈ పైన అంటే 23,900 పైన గనక మార్కెట్ క్లోజ్ అయితే దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ మళ్ళీ మనం 24,000 చూడడానికి. లేదు ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ వస్తే దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ 23,730కి రావచ్చు. ఇంకొంచెం కిందకొస్తే 23,650 అంటే డౌన్ సైడ్ ఇంకా మనము 23,650 వరకు చూడడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఈ ఛానెల్ బ్రేక్‌ఔట్ అవుతుందో కంపల్సరీ మనం అప్ ట్రెండ్‌లోనే ఉంటాం. ఆ అప్ ట్రెండ్ ఎక్కడి దాకా వెళ్తుందంటే 24,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో దానిపైన ఇంకా వెళ్ళదా అంటే మేబీ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చేసి మార్కెట్ ఇంకా బాగుంటే వెళ్తుంది. సో ఇది ఏంటి మన అజంప్షన్స్ మాత్రమే. నేను ఏదైతే పర్సనల్ వ్యూ అనుకుంటున్నానో అది మాత్రమే. సో ఏదైనా మంచి న్యూస్ ఉంటే డెఫినెట్‌గా నా అజంప్షన్ కూడా రాంగ్ కావడానికి ఛాన్సెస్ ఉంది. బట్ నా వ్యూ ప్రకారంగా అయితే నిఫ్టీ గనక మీరు బయింగ్‌లో ఉండాలి అని అనుకుంటే 23,900 పైన మనము ఈ ఛానెల్‌ను చెక్ చేస్తూ ఉండాలి. టార్గెట్ వచ్చేసి 23,400 ఇంకొంచెం పైకెళ్తే 23,150 సారీ 24,050 వరకు వెళ్ళడానికి ఉంది. డౌన్ సైడ్ వచ్చేసి 23,600 మంత్ ఎండింగ్ కూడా మార్కెట్ ఇక్కడనే క్లోజ్ కావడానికి ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. సో ఇది నా అనాలిసిస్ ఆన్ నిఫ్టీ. థాంక్ యూ.